భలే మంచి రోజు వసంతాల రోజు. అరే చాప్, నేను ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి వెళ్తున్నాను, నువ్వేమన్నా వస్తావా? మళ్ళీ వెళ్ళాక నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు తీసుకెళ్లేదు అని అడిగితే నాకు సంబంధం లేదు. నేను ఇంకా సించాన్ రేపు పొద్దున్నే వస్తాం. ఇదిగో ఈ బ్యాగ్ నిండా ఫుల్గా పప్పలు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. నీ ఇష్టం, రానంటే నాకేం పర్వాలేదు రోయ్. ఇందులో ఉన్న పప్పలు మొత్తం నేను, సించాన్ ఇంకా ఫ్రాంక్లిన్ మేము ముగ్గురివే తింటాము. సరే సరే, నువ్వంత టెక్కు కొట్టిన తర్వాత నేను నిన్ను బతిమాలుతాను అనుకుంటున్నావా? లేదు, అస్సలు నిన్ను బ్రతిమాలేదే లేదు. ఓకే గాయస్, వాడు రానన్నప్పుడు వాడిని బతిమాలకూడదు. రే సించాన్, చాప్ గడు ఎంత టెక్కు చేశాడంటే, రే నువ్వు వస్తావా ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి అని అడిగితే వాడు ముఖం తిప్పుకున్నాడు రా. సరే వాడికే అంత ఉంటే నాకెంత ఉండాలనేసి వాడిని మరొక మాట అడగకుండా వచ్చేసాను. గాయస్, నేనైతే గనక ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి ఎందుకు వెళ్తున్నానంటే ఒక చిన్న పని ఉంది, అది చూసుకునికి వెళ్తున్నాను. ఎలాగో మనం వెళ్తున్నాం కదా అనేసి ఇంకా పప్పులు ప్యాక్ చేసుకున్నాం అన్నమాట. పప్పులు ఏమేమి ఉన్నాయో తెలుసా? అరిసెలు, జంతుకులు, పొంగడాలు, ఇంకా సున్నుండలు, ఇంకా రవ్వ ఉండలు చాలా ఉన్నాయి. ఇలాంటివే కాకుండా ఇంకా మనం కొన్ని పట్టుకెళ్తున్నాము, లైక్ బన్స్ అండ్ అలాగే క్రీమ్ బన్స్, ఇంకా కేక్ కూడా పట్టుకు వెళ్తున్నాను. మీకు ఇందులో ఏ స్నాక్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు ట్రాఫిక్ కొద్దిగా తక్కువగానే ఉంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి అయితే వచ్చేసాము. మనం రెగ్యులర్గా వచ్చే రూట్లో కాకుండా వేరే రూట్లో ఎందుకు వచ్చామంటే, ప్రజెంట్ అయితే ఆ రూట్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బికాజ్ అక్కడ ఎవరో యాక్సిడెంట్ చేశారు. లైక్ ఒక కారు ఒక లారీ వచ్చేసి గుద్దేసుకున్నాయన్నమాట. దాంట్లో ఉన్న మనుషులకైతే మాత్రం ఏమీ కాలేదు, కానీ వాళ్ళకైతే మాత్రం కార్లకైతే మాత్రం కొద్దిగా గట్టిగా దెబ్బలు తగిలినాయి. లైక్ అదే ఇరిగిపోయిందని చెప్తున్నాను. ఓకే, ఫైనల్లీ వచ్చేసాము. నా పని ఉంది కాబట్టి నేను అది కూడా చూసుకోవాలి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి కనిపించాలి. దాని తర్వాత నా పని ఏంటో అది చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళాడో? గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 బైక్ మీద వెళ్తున్నా నేను. యాస్ మర్చిపోయాను, లిఖిత్ అన్న వాళ్ళు వస్తాను అని చెప్పేసి అన్నారు కదా. వచ్చాడా? ఇంకా రాలేదా? ఓకే ఓకే ఓకే, వచ్చేసాము. అరే వచ్చేసాడు ఆల్రెడీ. కార్ అయితే ఇక్కడే ఉంది. ఓకే, ఏం చేస్తున్నారో ఏంటో. నా కోసం చాలా పప్పులు తీసుకొస్తానని చెప్పేసి అన్నాడు. అరిసెలు, సున్నుండ్లు, జంతుకులు ఇంకా చాలా ఉన్నాయంట. నేనైతే మాత్రం ఈ రోజు ఒక్కొక్కటి ఐటమ్ అయితే కనుక తినేస్తాను. అన్న బ్యాగ్ నిండా మోసుకొచ్చేసావా? సరే సరే, ఇంతకీ నీ పని ఏదో అన్నావు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకొని దాని తర్వాత రిలాక్స్ అవుదాము. పదా, ఇంకేంటి చూస్తున్నావు పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని? ఓకే గాయ్స్, నాకైతే నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే నాకు మా ఇంట్లోనే బాగా నిద్ర పడుతుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా కొత్త కొత్త ప్లేసులకు వస్తే అసలు నిద్ర పట్టదు. పైగా ఇక్కడ ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగడం లేదు. ఏసీ వేసుకుంటేనేమో ఫుల్గా కూలింగ్ అయిపోతుంది, ఫ్యాన్ వేసుకుంటేనేమో సరిగ్గా గాలి తగలడం లేదు. ఓకే, ఎందుకు టైం ఎంత అయింది? 5:02 అయిపోయిందా? ఇంక మనం బయలుదేరాలి. రే సించాన్, అరే ఆగండి, ఏంటిది బెడ్ తిరగేసింది? నేను కలగంటున్నానా లేకపోతే నిజమేనా? ఏసీ కూడా తిరగేసే ఉంది. అరే ఏంటి, మెట్లు కూడా తిరగేసే ఉన్నాయి. అరే నేను కలగంటున్నానా, కలలో ఉన్నానా? నేను ప్రయత్నిస్తున్నాను కళ్ళు తెరవడానికి, కాకపోతే కుదరడం లేదు. ఇది కళ నిజమా? ఒకసారి ఆగండి గాయ్స్, ఇది కళ కాదు, నిజంగానే ఉంది. కానీ ఏంటివి? కిందుండాల్సినవన్నీ పైకి వెళ్ళిపోయినాయి, పైన ఉండాల్సినవన్నీ కిందకు వచ్చేసాయి. ఓరి దేవుడోయ్, కిందేంటది? లాస్ శాంటోస్. ఓ మై గాడ్ గాయ్స్, ఏంటిది? అంటే మన ఇండియన్ డ్రైవింగ్ త్రీడీ మన లాస్ శాంటోస్ మీదకి ఉల్టా తిరిగిందా? కాదు, ఇండియన్ డ్రైవింగ్ త్రీడీ ఎక్కడ ఉంటుంది కదా, లాస్ శాంటోస్ మీదకి ఎలా ఉల్టం తిరిగిందయ్యా? నాకేం అర్థం కావడం లేదు. చూస్తుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. మొత్తం ఇండియన్ డ్రైవింగ్ త్రీడీ మొత్తం తిరగబడిపోయింది. ఇండియన్ డ్రైవింగ్ త్రీడీయే కాదు, ఇండియన్ డ్రైవింగ్ త్రీడీ దగ్గర ఉన్న ఇల్లులు చాలా వరకు చూడండి ఎలా అయిపోయాయో. అరే ఏంట్రా పొద్దున్నే షాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదే. ఇక్కడ చూస్తేనేమో మొత్తం అంతా ఉల్టా తిరిగింది. మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి జంప్ అన్న చేయాలి, లేకపోతే ఎవరన్నా వచ్చి మనల్ని తీసుకువెళ్ళాలి. కార్ల మీద వెళ్ళడం అంటే అది చాలా ఇంపాసిబుల్. ఆల్రెడీ మన కార్లన్నీ కూడా కిందకి పడిపోయాయి. చూడండి మన ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఓకే, నాకు ఇదంతా చూస్తుంటే ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి ఏదో అయ్యిందేమో అనిపిస్తుంది. లేకపోతే చూడండి ఇలా ఉల్టా తిరిగిపోవడం ఏంటి?
ఓయ్ దేవుడోయ్! మనం ఇంకా లోపల పడుకున్నాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ మేడ మీద గాని, పైన గాని పడుకొనుంటే లైక్ బయట గాని పడుకొనుంటే ఈ పాటికి కింద పడిపోయి ఉండేవాళ్ళం. రేయ్ సించాన్, ఫ్రాంక్లిన్ లెగండి, లెగండి మీతో అర్జెంట్‌గా మాట్లాడాలి. రేయ్ ఒకసారి బయటకొచ్చి చూడండిరా! మరీ ఎంత దారుణంగా తయారైందో ఇండియన్ డ్రైవింగ్ 3D. లెగిసి ఇంకా లాస్ శాంటోస్‌కి బయలుదేరదాం అనుకుంటున్నానా? ఈలోగా చూడు లాస్ శాంటోస్ మీద ఉల్టాగా తిరగబడిపోయింది. నిజంగా రే మనం చాలా లక్కీరా. ఇంకా బయట తిరిగే వాళ్ళందరూ ఎలా కింద పడిపోయారో అని ఊహిస్తుంటే నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఓకే ఓకే ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే ఇక్కడి నుంచి బయటపడాలి. కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి ఫోన్ చేయాలి? అసలు ఎలా ఇలా జరిగిందో నాకు ఏమీ తెలియడం లేదు. ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఉన్న మా తమ్ముడికే అర్థం కావట్లేదంటే ఇంకా మనకే వద్ద అవుతుందో చెప్పండి. ఓకే మన చాప్ గడి ఎలాగో ఇంట్లోనే కదా ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసిన మైకేల్ కాల్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే వాడి ఫోన్ ఒక రూమ్లో వాడొక రూమ్లో పడుకుంటాడు కాబట్టి. ఇప్పుడు మనం ఒకసారి మన చాప్ గడికి ఫోన్ చేసి వాడినైతే గనక అర్జెంటుగా మన మైకేల్ గారి దగ్గరికి వెళ్ళమనాలి. ఓకే లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. హలో చాప్. అరే నువ్వు రానండవే చాలా వరకు మంచిదైంది. ఇప్పుడు నువ్వే మమ్మల్ని ఎలా అయినా సేవ్ చేయాలి. ఒకసారి నువ్వు ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా ఎదురుకొచ్చి చూసావనుకో నీకు మేడ మీద ఇండియన్ డ్రైవింగ్ 3D కనబడుతుంది. అదే ఆకాశంలో. ఏంట్రా బాబు అది రే ఏమైందిరా ఇండియన్ డ్రైవింగ్ 3D ఏంట్రా బాబు అట్టాగా వెళ్ళిపోయిందా అరే ఇప్పుడు ఏడ్ చెయ్యాలా ఆగాగు ఇక్కడి నుంచి నాకు సరిగ్గా ఏంటి అర్థం కావడం లేదా బయటకు వచ్చి చూస్తున్నాను ఓరే దేవుడా భగవంతుడా ఏంట్రా అదే ఇండియన్ డ్రైవింగ్ 3D ఆకాశంలో ఏలాడుతుందా నార్మల్ గా ఏలాడుతా అనుకోవచ్చు కానీ ఇదేట్రా నాయన ఉల్టాగా ఏలాడుతుందా రే ఇప్పుడు ఏం చెయ్యాలరా లిఖిత్తు ఏం చెయ్యాలి నాకు ఏమీ అర్థం కావడం లేదా నువ్వు చెప్పు నేను ఏం చేయమంటే చేస్తాను చాప్ నువ్వు చేయాల్సింది ఏమీ కాదు. ఇప్పుడు అర్జెంటుగా మైకేల్ గారి దగ్గరికి వెళ్ళి వాడిని నువ్వు లేపాల్సి ఉంటుంది. అర్థమైందా? తర్వాత మొత్తం అంతా వాడికే క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫాస్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని లేపి జరిగిందంతా చెప్పు, చూపించు. సరే సరే ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను మైకేల్ గారి దగ్గరికి అయ్యో పాపం లిఖిత్ మామాకి సించాన్ గడికి ఫ్రాంక్లిన్ గడికి అయ్యయ్యో ఎంత బాధ వచ్చిందో ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళని రక్షించాలి నేను రక్షించలేనుగానే కనీసం మైకిల్ పిలిచామనుకుంటే మైకిల్ అయినా సరే రక్షిస్తాడు మైకిల్ బేగా పరిగెట్టుకుని మైకిల్ దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుందా నాకైతే ఆవేశం వచ్చేస్తుంది ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు పరిగెట్టుకుని వచ్చాను కదా ఓకే ఈ డోర్లు ఏమో ఓపెన్ అవ్వవు కేవలం సెన్సార్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుందా మైకేల్ వినబడుతుందా నీకు చాప్ ని వచ్చాను ఒకసారి అర్జెంట్ గా బయటకు రా నీతో మాట్లాడాలి మైకేల్ వినబడుతుందా అయ్యయ్యో ఎవరికి పిలిచినా సరే ఎవరికి అర్థం కావడం లేదో ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కనీసం ఇంట్లోకి వెళ్లే మార్గం ఒక్కటన దొరుకుతుందేమో అనేసా పిచ్చోలాగా అటు ఇటు తిరుగుతున్నాను తప్ప ఏమి అది ఆగండి ఇక్కడ ఏదో గేట్ ఉందా ఇదేమన్నా ఓపెన్ అవుతుందంటారా ఒకసారి ట్రై చేద్దామా అరే అన్ని డోర్లు మూసుకున్న తర్వాత ఇది కూడా మూసుకునే ఉంటారని అనుకుంటున్నాను అయ్యయ్యో ఇది కూడా అవడం లేదే దీని మీద నుంచి జంప్ చేద్దామన్నా సరే మన వల్ల కాని పనే ఊరే ఎవరన్నా వచ్చి సహాయం చెయ్యండి రా ప్లీజ్ రా రే ఆ గేట్ పైకి నన్ను ఎక్కించండి ఇలా ఎవరు నాకు సాయం చెయ్యరు గానే నేనే ఏదో ఒకటి చెయ్యాలా ఇప్పుడు ఎలాగైనా సరే ఈ డోర్ ని బద్దలు కొట్టాల్సిందే దీన్ని గుద్దుకొని అర్రా నేను ఎంత గట్టిగా గుద్దినా సరే ఇది ఓపెన్ కావడం లేదా ఓకే మరొకసారి ట్రై చేస్తాను ఈసారి ఖచ్చితంగా ఓపెన్ అవుతుందా ఓకే టైం అయిపోతుందా 1 2 3 4 గుద్దు అది ఓపెన్ అయినదా అమ్మయ్యా మైకేల్ ఎక్కడున్నావు నీతో అర్జెంట్ గా మాట్లాడాలి మైకేల్ బయటికి రా అయ్యో ఎక్కడి నుంచి పిలుస్తుంటే వినపడ్డం లేదో మనం జనకథలకి వెళ్ళి అక్కడి నుంచి పిలుద్దాము మైకేల్ గారిని మైకేల్ వినపడుతుందా తొందరగా బయటకు రా మైకేల్ తొందరగా బయటకు రా మైకేల్ నువ్వే ఎలా అయినా సరే లిఖిత్ మామ గడాల్ని సేవ్ చెయ్యాలా మైకేల్ అరే ఎవరో పిలుస్తున్నారు కానీ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కనీసం ఎవరు పిలుస్తున్నారో ఏంటో కూడా చెప్పడమే లేదు అరే ఏమైంది నీకు పిలుస్తున్నారు కదా బయట చెప్పాలి కదా కనీసం ఎవరు పిలుస్తున్నారు అన్నది ఎవరొచ్చారబ్బా అది కూడా ఎంత పొద్దున వేళ అరే చాప్ వీడా అరే నువ్వేంట్రా ఇంత పొద్దున్నే వచ్చి అలా గరుస్తున్నావు సరే సరే ఎందుకు ఏంటి మీ మామ ఏం విశేషం చెప్పమని పంపించాడు పొద్దున్నే మైకిల్ గల్లెగడు
వెళ్ళు వాడి దగ్గరికి డైరెక్ట్ గా చెప్పని చెప్పు ఉంటాడే. ఏం చెప్పాడు? మైకిలో ఒకసారి నువ్వు ఆకాశంలోకి చూడు. లిఖిత్ మామ వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో స్టక్ అయిపోయారు. ఆ ఇండియన్ డ్రైవింగ్ 3D ఏమో డైరెక్ట్ గా వచ్చింది. ఇదిగో ఇక్కడే మీ ఇంటి మీద ఉంది, కనబడిందా? ఓ దేవుడు, నాకు ఏడు చెయ్యాలో ఏటో అర్థం కావడం లేదు. వాళ్ళని మాత్రం ఎలాగన్నా రక్షించాలి మైకిలో నీ వల్లే సాధ్యం అవుతుంది. కావాలంటే చూడు, మొత్తం వాళ్ళందరూ పైన ఉన్నారు. సించానా గాడు, ఫ్రాంక్లిన్ గాడు, ఇంకా లిఖిత్ మామ. వీళ్ళనే నువ్వే రక్షించావు. ఇదిగో నాకు ఫోన్ చేసి నువ్వు మైకేల్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయమని చెప్పు వాడిని. నేను వాడికి క్లారిటీగా చెప్తాను ఏం చేయాలో అని చెప్పేసి అన్నాడు. అందుకోసం అనేసి నేను నీ దగ్గరికి పరిగెట్టుకొని వచ్చాను. మైకేల్, నువ్వే ఏదో ఒకలా సేవ్ చేయాలి మైకేల్. అరే అసలు ఏం జరిగిందిరా? ఇండియన్ డ్రైవింగ్ 3D ఏంటి, అది కూడా ఇలా ఉల్టా తిరగడం ఏంటి? అదిగో అదే కదా ఫ్రాంక్లిన్ గడి ఇల్లు. రే చాప్, నాకు వాడి ఇల్లు కూడా కనబడిందిరా. అదిగో, ఓ మై గాడ్, చూడండి వాడి ఇల్లే అది. ఎలా ఉల్టాగా ఉందో. ఇంతకీ వీళ్ళకి ఏవీ కాలేదు కదా, ఏవీ కాకపోతే సరిపోతుంది. అసలు ఈ చాప్ గడు అక్కడికి వెళ్ళాడో లేదో నాకు ఏమీ అర్థం కావడం లేదు సించాన్. కాకపోతే ఏం పర్వాలేదు, మైకేల్కి గనక ఈ విషయం తెలిసిందనుకో ఖచ్చితంగా మనల్ని సేవ్ చేస్తాడు. సించాన్, నువ్వేం కంగారు పడకు. మరికొద్ది సేపట్లో మైకేల్ నాకు ఫోన్ చేస్తే మొత్తం వాడికి చెప్తాను. అయ్యో, ఈయన ఎలా అయినా రక్షించాలి. అరే చాప్, నువ్వు ఇంటికి వెళ్ళో, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఎలా అయినా సరే వాళ్ళని రక్షించాలి. కానీ ఎలా రక్షించాలి నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ కాల్ చేయడానికి ప్రయత్నించాను, బట్ కానీ కాల్ అయితే కనుక కనెక్ట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళని కాపాడాలి. హెలికాప్టర్ వేసుకుని పైకి వెళ్దామన్నా సరే చాలా కష్టం. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ కాలు జారి గనక కింద పడిపోయారనుకో, ఓ మోయ్. ఓకే, ఒక ఐడియా. ఇప్పుడు మనం లెస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నుంచి పారాషూట్లు తీసుకొని వీళ్ళకిస్తే ఓకే, ఈ ఐడియా ఏదో వర్కౌట్ అయ్యేలాగుంది. ఓకే, నేను లెస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే, మనమైతే వచ్చేసాము లెస్టర్ దగ్గరికి. ఇప్పుడు వీడి దగ్గర నుంచి పారాషూట్లు తీసుకొని వెంటనే మనం పైకి వెళ్ళి వాళ్ళకైతే గనక ఇచ్చేయాలి. పైన సించాన్ కూడా ఉన్నాడు కాబట్టి ఒకటైతే మాత్రం డబుల్ సేఫ్టీ పారాషూట్ తీసుకోవడం మంచిది. లెస్టర్, అర్జెంట్ గా బయటికి రా, నీతో మాట్లాడాలి. ఏంట్రా, ఏమైంది చెప్పు. ఏంటని ఇంత తొందరగా వచ్చావు? అదే ఇంత పొద్దున్నే వచ్చావు ఏంటని అడుగుతున్నాను. ఏమైందిరా? ఏంట విషయం? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏమైందో చెప్తానులే గాని ఒకసారి నువ్వు బయటకు వచ్చి పైకి చూడు. అప్పుడే కదా నీకు తెలిసేది. ఇక్కడ నుంచొని నువ్వు ఎంతసేపు వాదించినా సరే నీకు ఏమీ అర్థం కాదు. ఓకే, ఇలా రా, ఫాస్ట్ గా ఇక్కడికి వచ్చి చూడు. ఇక్కడి నుంచి నీకు ఇండియన్ డ్రైవింగ్ 3D కనబడుతుంది. నేను చెప్పే మాటలన్నీ నువ్వు అబద్ధం అనుకోవచ్చు, కాకపోతే చూడు, లిఖిత్ ఇంకా సించాన్, ఫ్రాంక్లిన్ వాళ్ళందరూ పైన స్టక్ అయిపోయారు. ఏంటి? అవునా? ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఓ మై గాడ్, చూస్తుంటేనే భయంకరంగా ఉన్నాయే ఈ విశ్వాసు. ఇక్కడ ఎలా చిక్కుకున్నారు? అయినా ఇండియన్ డ్రైవింగ్ 3D ఎలా ఉల్టా అయిపోయింది? అయ్యయ్యో, ఇప్పుడు వాళ్ళు ఎలా సేవ్ చేయాలి? కేవలం నీ వల్లే అవుతుంది. నీ దగ్గర పారాషూట్లున్నాయి కదా, నాకు ఒక 3 పారాషూట్లు ఇచ్చావనుకో, తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తాను. నేను ఏదొకలా వాళ్ళకి అందచేస్తానులే. నువ్వైతే మాత్రం ఒకటి డబుల్ సేఫ్టీ పారాషూట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అది సించాన్ కోసం. ఓకేనా? ఇదిగో, దయచేసి నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి బేగా తీసుకురా. ఆ పారాషూట్లు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు పారాషూట్ల మీద కిందకు వచ్చేస్తారు. తర్వాత ఇండియన్ డ్రైవింగ్ 3Dని ఎలా నార్మల్ గా చెయ్యాలో అన్నది ఆలోచిద్దాము. వెళ్ళి బేగా తీసుకురా లెస్టర్, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. అరే, నాకు చాలా భయంగా ఉంది. కానీ జాగ్రత్త, ఈ పారాషూట్లు చాలా క్వాలిటీ పారాషూట్లు. ఇవి పోయినా పర్వాలేదు, బట్ కానీ వాళ్ళనైతే కిందకి చాలా జాగ్రత్తగా రమ్మని చెప్పాలి. ఓకేనా? ఓకే, నేను కూడా చూస్తూనే ఉంటాను. సరేనా? నాకు చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పైన విజువల్స్ ఏంట్రా నాయనా, వాళ్ళు గుబురుపరిచేలాగా అనిపిస్తుంది. సరే, నువ్వు వేగంగా ఇవి తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. ఈ మధ్యలో ఉన్న పారాషూట్ ఏమో సించాన్ కోసం, ఆ పక్కన ఉన్న 2 పారాషూట్లు ఫ్రాంక్లిన్ ఇంకా లిఖిత్ కోసం. ఓకే, ఇప్పుడు మనమైతే గనక పారాషూట్లు తీసుకొని బయలుదేరుతున్నాము. ఒక పారాషూట్ అయితే మాత్రం సరిగ్గా లోపల పెట్టలేదు. పర్వాలేదు, ఏవీ కాదు. ఓకే, మనం ఎంత కన్నం పెట్టడానికి ప్రయత్నించినా సరే ఈ పారాషూట్లకి కన్నం పడవు. ఎందుకంటే అవి ఎంత స్ట్రాంగ్ పారాషూట్లు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనమైతే కనుక ఫాస్ట్ గా హెలికాప్టర్ ప్లేస్ కి చేరుకోవాలి.
మా అందరం కలిపి ఒక హెలికాప్టర్ అయితే గనక కొనుక్కున్నాము. అది ఇక్కడే దగ్గరలో హార్స్ రైడింగ్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడే పెట్టుకొని ఉంచుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఫాస్ట్ గా అది తీసుకొని మనమైతే గనక పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి వాళ్ళకి పారాషూట్లు అందచేసి మనం కిందకు వచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు కూడా మనతో పాటు వచ్చేస్తారు. ఓకే, మీరందరూ అనొచ్చు, అరే మైకేల్ అన్నా మీరు డైరెక్ట్ గా వాళ్ళని కిందకి తీసుకొచ్చొచ్చు కదా అనేసి. కానీ అవదు, ఎందుకంటే పైన మనకి ఇండియన్ డ్రైవింగ్ 3 అడ్డుంది కదా. దాని రోడ్డు కానివ్వండి, గార్డెన్ కానివ్వండి, ఇంకా వాళ్ళ స్విమ్మింగ్ పూల్స్ అవి కానివ్వండి. ఒకవేళ మనం బాగా పైకి వెళ్తే రెక్కలు డ్యామేజ్ అయిపోయి మొత్తానికి ఫ్లైట్ కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. అదేలే హెలికాప్టర్, ఒకవేళ అదే గనక జరిగిందనుకో అప్పుడు మనకి సురక్షితం ఉండదు. అందుకోసమే అంత రిస్క్ చేయకుండా నేనైతే గనక జాగ్రత్తగా ఇప్పుడు వీటిని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి అప్పుడు వెంటనే మనం వాళ్ళని కిందకు వచ్చేమనాలి. ఓకే, ఫస్ట్ అయితే గనక మనం ఇది అసలు వర్క్ అవుతుందో లేదో అన్నది చెక్ చేయాలి. అమ్మయ్యా, నాకు అంత మంచిగా రాదు, అంటే వచ్చు, ఒక 75% వచ్చు, కానీ 100% బాగా వచ్చింది లిఖిత్కే. ఓకే, ఇప్పుడు నేనైతే గనక జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. చూశారు కదా, మనం పైకి వెళ్లే కొద్దీ చూడండి ఎలా దగ్గరకు వచ్చేస్తుందో. ఒకవేళ రెక్కలు గనక అక్కడ కనబడుతున్న గ్రీన్ గార్డెన్ గనక తగిలిందంటే ఖచ్చితంగా రెక్కలు విరిగిపోయి అప్పుడు మనము కూడా కిందకి ముక్కలుగా ఇరిగిపోయి పడిపోతాము. ఒక హెలికాప్టర్ బ్లాస్ట్ అయిందనుకోండి, మన బాడీ కూడా కనిపించినంత దారుణంగా అయిపోతుంది. ఓకే, కానీ అలా జరగదనుకోండి, ఎందుకంటే ఇది చాలా 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 గట్టి హెలికాప్టర్ ఇది. ఓకే, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఓ చెప్పాను కదా, అదే జరుగుతుంది. ఓకే, మనం వచ్చేసాము. ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఆ ఫ్రాంక్లిన్ ఇల్లు అయితే గనక. ఇప్పుడు వేగంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకైతే గనక ఈ పారాషూట్లు అందజేయాలి. ఓకే, ఎక్కడుందో ఏంటో కనబడడం లేదు. ఎక్కడ పోలీస్ స్టేషన్ కనిపించింది. ఓ ఓకే, ఫైనల్లీ మనకైతే కనిపించింది. ఇప్పుడు మనమైతే గనక జాగ్రత్తగా దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు పైకైతే గనక వెళ్లాల్సి ఉంటుంది. అదిగోండి, వాళ్ళు ఒక్కడే నిలబడ్డారు. ఎస్, వాళ్ళైతే గనక అక్కడే నిలబడ్డారు. పాపం వాళ్ళ ప్రాణాల్ని గుప్పెట్లో పట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా పైకి వెళ్ళి వాళ్ళకైతే గనక ఈ పారాషూట్లు అందచేసి వాళ్ళని కిందకి రమ్మని చెప్పాలి. మైకేల్ ఇక్కడ కనబడ్డామా? ఫాస్ట్ గా రా. ఓకే, రేసించాను, మనకేం భయం లేదు, మైకేల్ వచ్చేసాడు. ఓకే, కానీ మైకేల్ ఎటువంటి ఐడియా ఆలోచించాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు హెలికాప్టర్ మనం ఎలా ఎక్కుతాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ వాడు గనక పైకి తీసుకొస్తే రెక్కలు తగిలేస్తాయి కదా, అదే కొద్దిగా ఆలోచించాలి. అరే మైకేల్, ఓకే చూసుకో. అరే నువ్వు దగ్గరకు వస్తే రెక్కలు తగిలేస్తాయిరా. ఒకవేళ నువ్వు అంతకన్నా దగ్గరకు వస్తే గనక అవి మాకు తగులుతాయి, అప్పుడు మా బాడీస్ కూడా కట్ అయిపోతాయి. అరే చాలా రిస్క్ రా, ఇది వర్కౌట్ అయ్యేలాగైతే కనిపించడం లేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? దగ్గరికి వచ్చేస్తున్నావు, చూసుకో. అరే 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 ఏంట్రా ఇది కంట్రోల్ అవ్వడం లేదు. అరే లిఖిత్, మీకోసం నేను పారాషూట్లు తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు ఆగింది. చూడు, మొత్తం 3 పారాషూట్లు ఇస్తున్నాను. రెడ్ కలర్ లో ఉన్నది సించానికి, బ్లూ కలర్ లో ఉన్నది మీకు. సించానికి డబుల్ సేఫ్టీ పారాషూట్ ఇచ్చాను. జాగ్రత్తగా పారాషూట్లు తీసుకొని వచ్చేయండి, ఓకేనా? ఓకే, నేను వెళ్తున్నాను లిఖిత్, జాగ్రత్త. ఆ పారాషూట్లు తీసుకొని ఒకరి తర్వాత ఒకరు నేను వెళ్ళిన దగ్గరికి బ్యాక్ టు బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, జాగ్రత్త, ఒకరి తర్వాత ఒకరు రండి. ఒకవేళ మీలో మీరు గుద్దుకొని పారాషూట్ మొత్తం నాశనం అయిపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక వాళ్ళకి పారాషూట్లు అయితే అందజేసేసాము. ఇప్పుడు నాకు కొద్దిగా మనసు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే జాగ్రత్తగా తీసుకెళ్లి మనకి కనబడుతుంది కదా ఎదురుగుండా, ఆ బిల్డింగ్ మీద అయితే గనక ఈ హెలికాప్టర్ ని ల్యాండ్ చేయాలి. వాళ్ళు ఇక్కడికే వస్తారు, సరిపోతుంది. అరే ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేనట్టుగా అనిపిస్తుంది కాబట్టి ట్రై చేద్దాము. ఓకే, అయ్యయ్యో అవ్వట్లేదే. ఓకే గాయస్, నేను ట్రై చేశాను, బట్ కాకపోతే పని అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఇంకొద్దిగా కేర్ఫుల్ గా జాగ్రత్తగా మిడిల్లోకి ఎస్, అమ్మయ్యా. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా మనం ఇక్కడే ఎదురు చూద్దాము. ఓకే, ఆల్రెడీ నేను ఆ పారాషూట్ లో వాయిస్ కమాండర్లు కూడా పెట్టాను. నేను చెప్పినట్టుగా వస్తే సరిపోతుంది. ఇదిగోండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనకి పారాషూట్లు వచ్చినాయి కాబట్టి ఇక భయపడాల్సిన అవసరం లేదు. అయినా మనం మరీ అంత హైట్లు అయితే ఏవీ లేము, అర్థమవుతుందా? నేను వెళ్తాను, నా వెనకాతల బ్యాక్ టు బ్యాక్ మీరు కూడా వచ్చేయండి, ధైర్యం తెచ్చుకోండి. చెప్తున్నాను కదా, ఏవీ కాదు. వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న థ్రెడ్ ని లాగారంటే గనక వెంటనే పారాషూట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, అమ్మయ్యా, ఫైనల్లీ మన పారాషూట్ అయితే గనక ఓపెన్ అయితే అయిపోయింది.
కానీ నాకు భయం అంతా మన సించాన్ కోసమే. వాడు కిందకి ఏ విధంగా వస్తాడనేది అస్సలు అర్థం కావడం లేదు. వాడు కూడా సేఫ్గా కిందకు వచ్చేస్తే సరిపోతుంది, అదే చాలు నాకు. అంతకు మించి మరేమీ అవసరం లేదు. ఓకే 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 మనమైతే కనుక మైకేల్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. మనం ఇక్కడే ల్యాండ్ అయిపోయేలాగా ఉన్నాము, కానీ ఇక్కడ ల్యాండ్ అవ్వకూడదు. మనం మైకేల్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. అయినా నాకు అర్థం కాలేదు, ఇండియన్ డ్రైవింగ్ 3D ఎలా ఉల్టా తిరిగింది. ఓకే, ఇది ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాలి, లేకపోతే కనుక ఇది చాలా మిస్టరీగా మిగిలిపోతుంది. మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్లో జరిగినా సరే కష్టమైపోతుంది. ఓకే, అబ్బా 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 ఓకే, గట్టిగా తగ్గలే అబ్బా దెబ్బలు. జాగ్రత్త, నాకులాగైతే మాత్రం దెక్కండి, మీరు కొద్దిగా చూసుకొని దిగండి. ఓకే మైకేల్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పైన మా పరిస్థితి అంతేనేమో అనుకున్నాం, కానీ నువ్వు కరెక్ట్ సమయానికి వచ్చి సహాయం చేశావు. రండి. రే సించాన్, నేను వెళ్తాను, నా వెనకాతలే నేను వెళ్ళినట్టుగా చూసి వచ్చేసేయాలి, అర్థమవుతుందా? జాగ్రత్త సించాన్, జాగ్రత్త. చూడు, నేను ఎలా వెళ్తానో సేమ్ నువ్వు కూడా అలాగే రావాలి, ఓకేనా? నాకు ఈ పారాషూట్ హ్యాండిల్ చేయడం బాగా వచ్చు, కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టుగా విన్నావనుకో, నువ్వు కూడా కిందకు వచ్చేస్తావు, ఓకేనా సించాన్? జాగ్రత్తగా రారా. ఓకే, ఏం భయపడక. ఓ ఓకే 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 అమ్మయ్యా. ఓకే గాయ్స్, ఫైనలీ మనము కూడా సేవ్ అయిపోయాము. కానీ నా టెన్షన్ కూడా అదే, మన సించాన్ కిందకి ఎలా వస్తాడనేసి. వాడు క్షేమంగా కిందకు వచ్చేస్తే అదే చాలు, ఎందుకంటే మళ్ళీ వాడు చిన్న పిల్లడు కదా, వాడికైతే ఏవీ కాకూడదు. ఏవీ కాదు, వాడికి మెమరీ పవర్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. వాడు కూడా సేఫ్ గా కిందకు వచ్చేస్తాడని అయితే కనుక నమ్ముతున్నాను. ఓకే, ఒకవేళ మనల్ని హెలికాప్టర్ ఎక్కమన్నట్టయితే కనుక మనం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసి ఉండే, ఎందుకంటే ఆల్రెడీ రెక్కలు అవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రెక్కలు మనకి తగిలేసే అవుదును, లేదంటే వేరే ఇంకా దారుణంగా అయిపోదును. ఓకే, పర్ఫెక్ట్ టైంకి మైకేల్ అయితే మాత్రం ఈ పారాషూట్లు తీసుకొచ్చి మనకి ఇవ్వడం వల్లే మనమైతే మాత్రం ఇప్పుడు బతికి బయటపడ్డాము. ఓకే, లిఖితన్న వాళ్ళైతే మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సించాన్ని కిందకు వచ్చే వరకు మనమైతే మాత్రం వాడికి మోటివేట్ చేయాలి. వచ్చేసాను లిఖితన్న, ఇప్పుడు సించాన్ గడి రావాలి. సించాన్, జాగ్రత్తగా వచ్చేసే. అయ్యయ్యో, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు పారాచూట్ ఓపెన్ చేయలేదు, కనీసం నాకు ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదే. ఇప్పుడు ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, నాకేమో భయం వేస్తుంది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటంటారు? కానీ మనమైతే మాత్రం అస్సలు అలా ఆలోచించకూడదు. నాకు ధైర్యం చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా చూడండి, నేను పారాషూట్ ఓపెన్ చేయగలను. ఓకే, ఇప్పుడు నేనైతే జంప్ చేస్తున్నాను, పారాషూట్ అయితే తీసుకొని. ఓకే గైస్, పారాషూట్ అయితే తీసుకున్నాను. మీ అందరూ నా వెనకతలు ఉన్నారన్న నమ్మకంతో దూకేస్తున్నాను. 1 2 3 కమాన్ సించాన్, నువ్వు సాధిస్తావు నాకు తెలుసు. ఎస్, ఓకే, హుర్రే, ఫైనల్లీ మనమైతే గనక పారాషూట్ ని ఓపెన్ చేసేసాము. కానీ దీన్ని హ్యాండిల్ చేయడం ఇంకా చాలా కష్టం, కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ లిఖిత్ మామ ఇంకా ఫ్రాంక్లిన్ మామ ఇద్దరు వెళ్ళారు కాబట్టి మనము కూడా సేమ్ వాళ్ళు వెళ్ళినట్టుగా వెళ్తే సరిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ నాకు చూపించారు ఎలా వెళ్ళాలో, ఎలా ఓపెన్ చేయాలో అనేసి. అందుకోసమే నేను కూడా చాలా సేఫ్ గా వచ్చేసాను. ఓకే, ఫైనలీ 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 మనమైతే మాత్రం వచ్చేసాము. ఓకే గాయ్స్, అబ్బా ఇక్కడే పడిపోయానా? ఏం పర్వాలేదు. ఓకే, ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఏదోలా తీసుకువెళ్తారులే, మరి అంత ఎత్తులో లేం కదా. లిఖిత్ మామా, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, ఇక్కడ నుంచి ఎలా రావాలి? సించాన్, నీకు డబల్ పారాషూట్ ఉంటుంది, ఆ బ్యాగ్ లోనే ఇంకొక పారాషూట్ ఓపెన్ అవుతుంది, నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తావు, అర్థమవుతుందా? నువ్వు జంప్ చేసి మరొక పారాషూట్ ఓపెన్ చేయొచ్చు, ఎందుకంటే నీ బ్యాగ్ లో లెస్టర్ డబల్ పారాషూట్ పెట్టాడు, అర్థమైందా? సేఫ్టీ కోసం నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ మళ్ళీ అక్కడి నుంచి జంప్ చేసి ఇందాక ఎలాగైతే ఓపెన్ చేసావో అలాగే చెయ్యి. ఏంటి, డబుల్ పారాషూటా? సరే సరే, ట్రై చేస్తాను. అయ్యో, ఓకే, ఓపెన్ అయింది. ఓకే గాయ్స్, ఈ డబుల్ పారాషూట్ కూడా ఓపెన్ అయింది. అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, అయ్యయ్యో, కాలు జారిపోయిందే. ఓకే, ఇప్పుడు మనము కూడా పైకి వెళ్ళిపోదాము, పదండి ఫాస్ట్ గా. ఓకే, మనం కిందకు వచ్చేసాము. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో. నిజంగా పైన ఉన్నంతసేపు నాకు ఫుల్ గా భయం పుట్టింది తెలుసా లిఖిత్ మామా. ఓకే, మనం బయటపడ్డాము, కానీ ఇండియన్ డ్రైవింగ్ 3Dని మళ్ళీ నార్మల్ గా చేయాలి కదా, దానికోసం ఆలోచించండి.
ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియన్ డ్రైవింగ్ త్రీలో ఉంటున్నాను, కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ విధంగా జరగలేదన్నా. ఇదే మొదటిసారి. కానీ నాకు నమ్మడానికి అస్సలు అంటే అస్సలు బుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఇండియన్ డ్రైవింగ్ త్రీ ఇలా ఉల్టా తిరగడం ఏంటి? ఇంకా నాకు ఇదేదో మ్యాజిక్ లాగే అనిపిస్తుంది తప్ప ఓహో ఏదో ఇక జరిగినట్టుగా అయితే అనిపించడంలే. నువ్వేం కంగారు పడుకు, నాకు అర్థమైంది. ప్రతి కంట్రీకి కిందకైతే మాత్రం లైక్ టెక్నో ప్లేట్స్ అని ఉంటాయి భూమిలో. అవి ఒకవేళ కదిలినట్టయితే కనుక ఇలాగే జరుగుతుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇండియన్ డ్రైవింగ్ త్రీ చాలా చిన్నది కాబట్టి దానిలో ఉన్న గ్రావిటీ మొత్తం పోయి ఉల్టా తిరిగిపోయిందేమో అనేసి అనుకుంటున్నాను. ఆ టెక్నో ప్లేట్స్ ని మనం సరి చేసామనుకో ఖచ్చితంగా మళ్ళీ ఇండియన్ డ్రైవింగ్ త్రీ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఓకే, నేనైతే నమ్ముతున్నాను మళ్ళీ ఇండియన్ డ్రైవింగ్ త్రీని నార్మల్ గా చెయ్యగలం అనేసి. ఓకే గాయ్స్, అంతకన్నా ముందు మనమైతే కనుక ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఆ టెక్నో ప్లేట్స్ ఎక్కడుంటాయి, వాటిని ఎలా ఒకటి చెయ్యాలి అన్నది మనమైతే కనుక లెస్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. వాడికే దీనికోసం క్లారిటీగా తెలుసు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ హెలికాప్టర్ తీసుకెళ్లి దాని ప్లేస్ లో పెట్టేసి అక్కడ మన మైకేల్ కార్ ఉంది, దాని మీద మనమైతే కనుక లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాడి దగ్గరికి మనం వెళ్ళినట్టయితే కనుక వాడు ఇంకా క్లారిటీగా చెప్తాడు ఇండియన్ డ్రైవింగ్ త్రీకి ఇలా ఎందుకు జరిగిందని. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే వాడు ఈ పాటికే మొత్తం కనిపెట్టేసి రెడీగా ఉన్నాడేమో అనేసి అనుకుంటున్నాను. నేను ఇంకా ఫోన్ చేయలేదు, బట్ కానీ ఓకే, ఇప్పుడైతే మాత్రం వాడు ఖచ్చితంగా రెడీగానే ఉంటుంటాడు. ఐ థింక్ వాడు మన మైకేల్ చెప్పాడు కాబట్టి కనిపెట్టుంటాడు అసలు దేని వల్ల ఇలా జరిగింది ఇండియన్ డ్రైవింగ్ త్రీకి అన్నది. కానీ గాయస్, నిన్న రాత్రంతా మేమైతే మాత్రం ఎంతలా భయపడ్డామో తెలుసా? అస్సలు ఊహించలేదు. కానీ నాకైతే మాత్రం చాలా భయం వేసింది. మళ్ళీ నేను భయపడితే మన సించనాలు కూడా భయపడతారనేసి నేను భయపడకుండా ధైర్యంగా ఉన్నట్టు యాక్టింగ్ చేశాను. లేదంటేనా వీళ్ళు కూడా మనకంటే ఎంతో ఎక్కువగా భయపడేవాళ్ళు. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెలికాప్టర్ని జాగ్రత్తగా కిందకైతే ల్యాండ్ చేసేసి అక్కడ నుండి మనమైతే మాత్రం వెంటనే లెస్టర్ దగ్గరికి బయలుదేరాలి. ఓకే, కానీ గాయ్స్ మీలో కొంతమందికి తెలుస్తుందేమో ఇండియన్ డ్రైవింగ్ త్రీకి అసలు ఏం జరిగిందో అన్నది. ఆఖరికి ఇండియన్ డ్రైవింగ్ త్రీలో ఉన్నవాడే కనిపెట్టలేకపోయాడంటే మీరు కనిపెట్టగలరా? కష్టం కదా. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే కనుక ఈ హెలికాప్టర్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలి. ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే ఎస్. ఓకే గాయ్స్, ఫైనల్ హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే మన లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అసలు వాడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏం జరిగిందో అన్నది. ఆల్రెడీ నేను లెస్టర్ కి చెప్పాను, వాడైతే మాత్రం ఈ పాటికే అసలు ఏమైందో అన్న దాని మీద రీసెర్చ్ చేసి రెడీగా ఉండుంటాడనేసి నాకు అనిపిస్తుంది. సరే, నువ్వు పోనీ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం మొత్తం అంతా క్లారిటీగా తెలుసుకొని దాని తర్వాత ఇండియన్ డ్రైవింగ్ త్రీని ఎలా సరి చేయొచ్చు అన్న దానికోసం ఆలోచిద్దాము. ఏంటి, వాడికి ఫోన్ చేస్తున్నావా? ఏం చేయమంటావు? ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తే కనీసం వాడికి కనిపెట్టడం లేదు అన్నది చెప్తాడు కదా, లేకపోతే మనమే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించవచ్చు దీనికోసం. ఓకే గాయ్స్, నేను ఇంకా ఫ్రాంక్లిన్ ఇంకా మైకేల్ అయితే గనక అసలు ఇండియన్ డ్రైవింగ్ త్రీకి ఏమైందో కనుక్కోబోతున్నాము. కానీ మన సించాన్ అయితే తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సి ఉంటుంది. వీడిని ఇంకా నేను ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడే చాలా పెద్ద ప్రాబ్లంలోంచి బయటపడ్డాం కదా. ఓకే, లెస్టర్ అయితే కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఐ థింక్ బహుశా ఆ పనిలోనే ఉండుంటాడు. నెక్స్ట్ వీడియోలో ఇండియన్ డ్రైవింగ్ త్రీని మళ్ళీ నార్మల్గా ఎలా మార్చొచ్చు అన్న దానికోసం చూద్దాము. ఓకేనా, బాయ్.